ఈ రోజు నీ మాటలు వింటాను మన చేతుల్లో వాక్యం మనకి ప్రతిరోజు వినబడుతుంది. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇలా జీవించండి, ఇలా బ్రతకండి, ఇలా మారు మనసు పొందండి, ఇలా రక్షణ పొందండి, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడండి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధులుగా జీవించాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఏ విషయంలో కూడా తొట్టిల్లిపోకుండా చూపులో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడకలో కానీ ఏ విషయంలో కూడా పడిపోకుండా దేవుని కొరకు జీవించాలని వాక్యం వినబడుతుంది. విన్న వాక్యాన్ని ఇక్కడ విని బయటికి వెళ్ళి మర్చిపోతున్నామా? ఆ విన్న వాక్యం ప్రకారం జీవించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకుంటున్నామా? ఒక క్షణం ఆలోచించండి. కృప పొందిన వ్యక్తి సమస్తాన్ని నిగ్రహించుకోగలుగుతాడు. కృప పొందిన వ్యక్తి సమస్త విషయంలో కంట్రోల్లో ఉంటాడు. ఎవరి స్థానం వారిదే, ఎవరి పరిధి వారిదే. ప్రతిరోజు కూడా కృప పొందిన వ్యక్తిగా వేవేరు కృపావరాలు పొందిన వారిగా మన ఆత్మీయ జీవితం నింపబడునుగాక.